నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు జాయిన్ అయ్యారు. రజనీ గారు, వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. రజనీ గారు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినా అంటే తప్పుగా అనుకోవద్దు దయచేసి. అంటే ఆ రోజు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన రోజు, ఆ తర్వాత జరిగినటువంటి చర్చ కాబట్టి నేను కాపు అనేటువంటి సామాజిక వర్గం పేరు కూడా వాడాల్సి వస్తుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్సీపీతోనే ఉండిపోతుంది, పవన్ కళ్యాణ్ నమ్మట్లేదు, లేకపోతే ముద్రగడతోనే ఉండిపోతుంది, ముద్రగడ కూడా వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు, కాపు సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డినే నమ్ముతుంది. అందుకే అంబటి రాయుడు మిగతా పార్టీల జోలికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. కానీ 10 రోజులు గడవక ముందే, వారం రోజుల్లోనే ఎందుకు కాపు ప్రతినిధిగానో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఈ అంబటి రాయుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు, ఎందుకు వెనక్కి వచ్చారనుకోవాలి? సార్, నిన్న మొన్న కూడా మీరు చూశారు, గుంటూరులో ఒక అద్భుతమైన కాపు మీటింగ్ అది జరిగింది. సీట్లు ఓట్లు అనేది కూడా మనందరం చూసాము. ఇదంతా ఒక వైసీపీ వ్యూహం అనుకున్నారు. అందరూ కాపులు వైసీపీలోకి వెళ్ళిపోతారేమో అనుకున్నారు. కానీ వైసీపీలో ఉండే మా రాయుడన్న ఎందుకు ఈరోజు వెనుతిరిగిపోయాడు? ఆట బిగినవకుండానే అసలు సిసలైన ఆటగాడు ఎందుకు అప్పుడే అవుట్ అయిపోయాడు అంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వైసీపీలో కాపులు బలమైన కాపులు అంటే, ఈరోజు కాపుల్లో అనేది తీసేస్తే ఒక నాయకుడుగా ఉన్నటువంటి నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఉన్నప్పుడు అందరూ ఒక తాటి మీద వెళ్ళిపోతారండి. ముందుగా కాపు సంఘాలు, కాపు పెద్దలు ఏదో గౌరవప్రదమైన సీట్లు అంటారు, ఓట్లు అంటారు, ఇంకొకటి అంటారు గాని ఆ కాసేపేనండి కోపం. అది కూడా ప్రేమతో కూడినటువంటి కోపం. అది కూడా మా అధినాయకుడిని ప్రశ్నిస్తారే గాని పక్కకి పోరండి. ఎక్కడికి పోరు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నీడలా ఉన్నటువంటి కొన్ని సంఘాలున్నాయి, కొంతమంది నేతలున్నారు. వాళ్ళు చెయ్యి జార్చి ఏ రోజు కూడా వైసీపీ పంచన చేరరండి. కానీ అధినాయకుడిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించే చోటే ప్రేమ ఉంటది. ఆవేశం ఉన్నవాడికే ప్రేమ ఎక్కువ ఉంటదని మనం భావించాలి కదా. ఒక వ్యక్తి మన మీద కోప్పడ్డాడు అంటే ఆ వ్యక్తికి మన మీద ఎంత ప్రేమ ఉండాలా? మనల్ని ఎంత గౌరవంగా చూడాలి అని ఆ వ్యక్తి భావిస్తున్నాడేమో అని మనం అనుకోవాలి. అంతేకాని ఈరోజు కుల పెద్దలకి పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ చూసి మొట్టమొదటిగా చెలించిన వ్యక్తి అంబటి రాయుడేమో. అది కూడా వైసీపీలో చలనం బిగినైంది. ఓహో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెటర్ రాయడం వల్ల అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నారు అనుకోవాలా? కోర్స్ ఆయన అడిగింది ఏంటంటే, కుల పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం, దయచేసి నన్ను తప్పుగా అనకండి, అన్నా కూడా మీ తిట్లు నాకు దీవెనలు అని రాస్తే, ఇతను కూడా అంబటి రాయుడు అనేవాడు ఒక క్రికెట్ ప్లేయరు, ఒక కాపుల్లో ఒక క్రికెట్ ప్లేయర్ అంతే. అంతేకాని ఆయన సొసైటీకి చేసిందో లేకపోతే అధినాయకుడు స్థాయిలో ఆయన అంత స్థాయి కాదు కాబట్టి ఆయన వ్యూహాన్ని ఈయన అర్థం చేసుకున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. ఏం జరిగి ఉంటుంది వైసీపీలో, ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా గుంటూరు ఎంపీ క్యాండిడేట్గా ఆయన ప్రచారం జరిగింది, ఆయన అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తారని అనుకున్నారు. ఒక రోజులోనే నిన్న గుంటూరు, పల్నాడు వాళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి. ఆ నెక్స్ట్ డేనే ఇలాంటి మెసేజ్ ఒకటి, ట్వీట్ ఒకటి రావడానికి కారణం ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? సార్, యాక్చువల్లీ సీటు లేదన్న ప్రతి ఒక్కరు పని చేస్తారండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం సీట్ వస్తది. ఇంత గొప్ప పార్టీలో మనం పని చేయడమే గొప్ప విషయం అని భావించొచ్చండి. కానీ అసలు పని వద్దు, ఓటు వద్దు, సీటు వద్దు అని పారిపోయిన పర్వం ఏంటంటే అధినాయకుడు రాసిన లెటర్ ని చూసి కాపులందరూ ఒక్క తాటి మీద వెళ్ళిపోతారు. ఇక నా పక్షాన ఏ కాపోడు ఉండడు అని భావించి మొట్టమొదటగా వైసీపీ కాపులో ఉండేటటువంటి రాయుడు గారు ఫస్ట్ వికెట్ ఆయనే పడిపోయారేమో అని మా మనస్ఫూర్తి అభ్యర్థనండి. అదేంటండి, ముద్రగడ లాంటి కీలకమైనటువంటి కాపు నాయకులు ఉండగా ఇక కాపులందరూ వైసీపీతో ఉండరేమోనని భయపడే పరిస్థితి రాయుడికి ఎందుకు వస్తుంది? ముద్రగడ లాంటి వ్యక్తులు వైసీపీలో చేరుతారట కదా. వీలైతే పవన్ కళ్యాణ్నే పోటీకి రమ్మంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ నా మీద పోటీ చేయని ముద్రగడ లాంటి వాళ్ళు సవాల్ చేస్తున్నారు కదా. సార్, ముద్రగడ గారు బాగా ముదిరిపోయిన రాజకీయం చేస్తున్నారు. అదే రకంగా కాపు రిజర్వేషన్ గురించి అనర్గళమైన పోరాటం చేసి ఈరోజు ఏమీ తీసుకురాకుండా ఎందుకు స్తబ్దిగా అయిపోయారో మాకు అర్థం కాదు. వీటన్నిటికంటే మించి అంబటి రాయుడు గారికి, ముద్రగడ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి.
ఈ రోజు అంబటి రాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనేది జరిగిద్దా? అంబటి రాయుడు గారు ఈ రోజు యువతరంలో నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలతో కొద్దో గొప్ప వెళ్ళాలన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క స్థాయిల్లో ఉన్నారండి. వాళ్ళు ఈ రోజు ఆయన్నే తిట్టాలొస్తే ముదిరిపోయిన అంబటి రాంబాబు లాంటోళ్ళో, కావటి మనోహర్ లాంటోళ్ళో, పేర్ని నాని లాంటి వాళ్ళో, లేకపోతే మీరంటున్నట్టుగా ఆ ఉప్మా లాంటోళ్ళో, ముద్రగడ లాంటోళ్ళు వాళ్ళు తిడతారు గానీ, యువతరం ఆయన్ని తిట్టాలంటే ఒక రకంగా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుందండి. సిగ్గనిపిస్తదండి. ఏం చూసి తిడతారు ఆయన్ని? ఆయన స్థాయికి ఆయన ఒక హిందీలో, ఇంగ్లీష్‌లోనో, తమిళ్‌లోనో నటిస్తే బోలెడు డబ్బొచ్చిద్ది. ఎందుకు నటిచ్చడు? అందరూ అడ్వర్టైజ్‌మెంట్‌లో పడి, పడి, పడి నటించి కోట్లు సంపాదించుకుంటే, కోల్గేట్‌లో ఉప్పుందా అంటే కోట్లిస్తారా? వ్యవస్థలో తప్పుందా అని ఈరోజు కోర్టు కేసులు ఎయించుకునే పరిస్థితికి ఎందుకొస్తున్నాడు? ఈరోజు ఒక రోల్ మోడల్ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తిట్టడానికి నోరు రాదండి. గతి లేక, పనికిమాలిన పరిస్థితిలో కర్మ బాగోక అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళే తిట్టలేక సిగ్గుపడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్ళికి దగ్గరుండి పిలిపించుకొని బ్యాండ్ మేళం పెట్టి ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక పెద్ద ర్యాలీగా తీసుకొచ్చారండి. పెళ్ళికొడుకుని కూడా అలా తీసుకురాలి ఆ రోజైతే. సో, అటువంటి వ్యక్తి ఈరోజు తిట్టడం ఉమ్. అంటే, ఈరోజు ఎన్ని కాపుల ఓట్లు పక్కకెళ్ళిపోతాయండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఊరుకుంటారా? "అదేంటి నాన్న నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిడతావు? నోటికి ఎంతొచ్చేదో తెలీదా?" అంటే, "కాదులెమ్మా, పార్టీలో ఉన్నాలెమ్మా, తప్పదులెమ్మా. ఇక ఈ పెయిడ్ స్టార్‌లమే కదమ్మా మనం. 'బ్రో' సినిమా కలెక్షన్ గురించి నీకెందుకు నాన్న? ఆ సినిమా ఎంత మెసేజ్ ఇచ్చింది? ఎంత మెసేజ్ ఇచ్చింది దాని గురించి ఆలోచించవా? నీ క్యారెక్టర్ ఏదో 2 సెకన్లు. అందులో నిన్నేమి ఎగతాళి చేయలేదే. నీ క్యారెక్టర్‌లు ఇంకేమి ఇల్లీగల్ క్యారెక్టర్ పెట్టలేదే. నీ డాన్స్ స్క్రిప్ట్‌ని, నీ డ్రెస్‌ని కోట్ చేశారు. అది తప్ప ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు గెటప్‌లేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని క్రిటిసైజ్ చేస్తూ వక్రీకరమైన మాటలు పెడితే అది తప్పు గాదు గానీ, ఒక చిన్న బిట్టు నువ్వు ప్లే చేసిన బిట్టే ఇంచు కూడా మార్చకుండా పెడితే, దానికి ఢిల్లీ దాకా బోయి 'బ్రో' సినిమా కలెక్షన్‌ల గురించి మాట్లాడినటువంటి శాఖ నీటిపారుదల శాఖ. ఈ శాఖలో ఉండేటటువంటి మా మా కాపన్న. మా కాపన్న పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు ఆయన తప్ప ఆయన వెనకాల ఉన్న ప్రతి వర్గం అంది. యువతరం కాబట్టి ఈసారి కాకపోతే రెండోసారైనా ఒక నిజాయితీపరుడు వెనకాల నడవాలనుకోని కప్పుకున్న కండువాను కూడా అధినాయకుడు రాసిన లెటర్‌ని చూసి పక్కన పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆటలో మొదటి ఆటగాడు అప్పుడే ఔట్. అది కూడా అసలు సిసలైన ఆటగాడు. అంటే పవన్ కళ్యాణ్ ని చూసి కాపులంతా కన్సాలిడేట్ కావాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ తో నడవాలని నిర్ణయించుకొని అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వచ్చినట్ట, లేకపోతే వైసీపీలో ఇమడలేక, లేకపోతే వైసీపీ నచ్చక, లేదా వైసీపీలో ఈయన అడిగింది జరగక బయటకు వచ్చినట్టు అనుకోవాలా? సార్ రెండు ముఖ్యంగా విషయాలు ఉన్నాయి. ఎంపీ సీట్ ఎక్స్‌పెక్ట్ చేశాడు. ఎంపీ సీట్ రాలేదేమో. అదే రకంగా ఏదైతే కాపులందరూ నా వెనకాల ఉంటారు, నేను కాపోడిని అని మొన్న ఈ మధ్య కొన్ని చాలా జెండాలు కట్టి కాపు సంఘాల మీటింగులు కూడా పెట్టాలని చూసాడు. 2, 3 కోట్లు అప్పుడే దండగ పెట్టుకున్నాడు. కానీ కాపులందరూ ఆయన పక్షాన వచ్చారా అంటే పవన్ కళ్యాణ్‌తో పోట్లాడుతున్నారే కానీ వైసీపీలోకి రావట్లేదండి కాపుల పెద్దలు. చూడండి ఇది గమనించండి ఈ పాయింట్. పవన్ కళ్యాణ్‌ని క్వెషన్ చేస్తున్నారు. "నువ్వు అలా ఎలా చేస్తావు? ఇలా ఎలా చేస్తావు?" అంటున్నారు గానీ వైసీపీ పంచన చేరట్లేదండి. వైసీపీ పంచన చేరరు. చివరి వరకు క్వెషన్ చేస్తారు. చివరిలో కలిసి ప్రయాణం చేస్తారు. ఇది జరగబోయే సత్యమని తెలుసుకున్నటువంటి సో వ్యక్తి జనసేనలోకి వస్తున్నట్టే అనుకోవాలా అంబటి రాయుడు? సార్ జనసేనలోకి వస్తున్నట్టే అనుకోవాలా? అంబటి రాయుడు జనసేనలోకే వస్తున్నట్టు. సార్ 100% రాడండి. ఈసారి ప్రశాంతంగా ఉంటాడు. నెక్స్ట్ టైమ్ ఎలక్షన్‌లో అడుగు వేసేటప్పుడు, కండువా కప్పుకునేటప్పుడు ఒక నిజాయితీ పరుడు వెనకాల పోయి ఉండాల్సింది. ఉన్న కాస్త రిప్యుటేషన్ కూడా పాడైపోతది. వీళ్ళలాగా కుళ్ళు రాజకీయాలు చేయడానికి నేను రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఒక మంచి ఆటగాడిని, నిజాయితీ పరుడిని. నాకీ రాజకీయాలకి సూట్ అవ్వదు. ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉంటే పోరాట పటిమ ఉండి నిజాయితీ పరుడు, అభివృద్ధి పదంలో వెళ్ళే నాయకుల వెనకాల వెళ్ళాలి కానీ ఇలాగ సీఐడీ కేసులేంటండి? సీబీఐ కేసులేంటండి? వీటన్నిటికంటే మించి గండ్రగొడ్డలి కేసులేంటండి? వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు, లేకపోతే కాపు నాయకుల్ని కాపు నాయకులతోనే తిట్టించేటటువంటి కులచిచ్చుల్లో ఈ బ్యాట్స్‌మన్ ఇమడలేకపోయాడండి. ఇవన్నీ తెలిసే కదా జాయిన్ అయ్యారు. ఇవన్నీ తెలిసే కదా జాయిన్ అయ్యాడు రాయుడు. ఏదో ప్రశాంతంగా ఎంపీ సీట్ ఇస్తారు. ఎవరన్నా హితోపదేశం చేశారా? గీతోపదేశం ఏమన్నా జరిగిందా అంబటి రాయుడికి? సార్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్‌లో నిజంగా మనసు చెలించిపోయేటటువంటి చాలా విలువైన పదాలున్నాయండి. నిజంగా కాపు సంఘాల నేతలు కూడా చెలించి కొద్దో గొప్పో ఆలోచిస్తున్న పర్వం ఉందండి. ఒకప్పుడు మాటకి, ఇప్పుడు మాటకి, మాట తీరుకి ఎంత అణకువ అనేది ఉందో దాంట్లో కనబడుతుందండి. మీరెన్ని తిట్టినా నాకు దీవెనలే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధి కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. కాపు రిజర్వేషన్‌లు వద్దన్నటువంటి వైసీపీ పంచన మనం ఉండడం ఏంటి?
కాపులకి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో అనుభవజ్ఞులైనటువంటి బొత్స గారు ఉన్నారండి. ప్రజారాజ్యం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత దానికి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని వాళ్ళు ఏ రెడ్డి గారిని కూర్చోబెట్టారో అందరికీ తెలిసిందే కదండీ! కిరణ్ కుమార్ రెడ్డి గారిని. సో, ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఆకస్మికంగా ఇవ్వాల్సొచ్చినా కాపోడికి ఎందుకు ఇవ్వాలిరా అనుకున్న పార్టీతో మనకెందుకు? అదే రకంగా కాపు రిజర్వేషన్‌ని నీలం సంజీవరెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఆపారు. దామోదరై సంజీవ గారు ఇచ్చే మూవ్‌మెంట్ ఇచ్చిన తరుణంలో, ఈరోజు చంద్రబాబు గారు కాపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్న టైంలో అలా కాదు, అది సెంట్రల్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ ఎలా చేస్తారు అనుకుంటూ ఆపేసి పక్కన పడేసిన తరుణం. కనీసం కాపు కార్పొరేషన్‌లన ఏర్పాటు చేశారు చంద్రబాబు గారు. రేపటి రోజు డిమాండ్‌గా అయినా సరే అడిగి కాపు రిజర్వేషన్ గురించి పోరాటం చేసి మేము తెచ్చుకుంటాం ఖచ్చితంగా. కానీ వైసీపీలో ఎప్పటికీ రాదండి కాపు రిజర్వేషన్. ఇంకొకటి కూడా వినిపించింది. నిన్న మొన్న జరిగిన చర్చ ఏంటంటే, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆ తర్వాత కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మైదిరెడ్డి, వీళ్ళిద్దరిని చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిడితే మీ టికెట్లు ఉంటాయి, మీ టికెట్లు ఇస్తాం, లేకపోతే డబ్బులు ఇంత సమకూర్చుకోవాలి అని చెప్పారట వైసీపీ అధిష్టానం. సరే, పైసల విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని తిడితే వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళు మేము తిట్టం, మీరు టికెట్లు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పేశారట జగన్మోహన్ రెడ్డికి. సో అలా అంబటి రాయుడికి ఏమన్నా మీరు ఫలానా సామాజిక వర్గం కాబట్టి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఏమన్నా తిట్టమని ఏమన్నా ఆదేశిస్తే అంబటి రాయుడు నా వల్ల కాదు నేను తిట్టనని ఏమన్నా వెళ్ళిపోయాడు అనుకోవాలా? అంటే ఆ 100% అండి. సార్, ఆ సంస్కృతి ఏమీ లేకపోలేదండి. గుంటూరులో ఆ సంస్కృతి బాగా ఇమిడి ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ఇష్టాచారంగా మాట్లాడడం, కావటి మనోహర్ నాయుడు గారు మేయర్ స్థాయిలో ఉండి కులాల గురించి మాట్లాడుతూ ఈరోజు అదేంటది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టాడా? పవన్ కళ్యాణ్ పుట్టారా? అని మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇల్లు ముట్టడి చేసి ముద్రగడకి గిరిబాలు పుట్టాడురా, మరి నువ్వేమన్నా పుట్టావా? నువ్వెందుకు ముద్రగడ గురించి వకాల్తా తీసుకుంటున్నావని మాలాంటి వాళ్ళు ఈరోజు ఆయన్ని కూడా నిలదీసే పరిస్థితి అండి. ఈరోజు కావటి మనోహర్ ఏం బయటోడు కాదు, అంబటి రాంబాబు ఏం బయటోడు కాదండి. అందరం కాపులమే. కాపులు ఒకళ్ళకొకళ్ళు తిట్టుకునే సంస్కారాన్ని అలవడింపజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గమనించి, గుర్తించి అంబటి రాయుడు గారు ముందే మేల్కొని ఆటలో అవుట్ అయిపోయాడేమో. 100% జరిగుండొచ్చు. ఎందుకంటే గుంటూరులో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిందే. అలా నిర్ధారితమయ్యే కదా కావటి మనోహర్ మేయర్ అయ్యుండి రోడ్డు మీదకొచ్చి తొడలు జరిచి ఈరోజు ఎవడికి పుట్టాడు, ఎవడి పుట్టుకల గురించి, ఆయన పుట్టుకేంటో గుంటూరులో అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు గారి గురించో, పవన్ కళ్యాణ్ గారి గురించో కాదండి. కేవలం కాపులతోనే తిట్టించాలా. అదే రకంగా వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని గారిని, భువనేశ్వరమ్మ గారిని తిట్టించడం, అదే రకంగా అసెంబ్లీలో ఒకడు మాట్లాడడం, మీడియా ముందు ఒకడు క్షమాపణ చెప్పడం. సో కమ్మల్ని కాపుల్ని కాపులతో సాంప్రదాయాన్ని తెలుసుకున్నటువంటి కావటి మనోహర్ నా వెనకాల కాపులుండరు, అందరూ పవన్ కళ్యాణ్ గారి వెనకాలే ఉంటారు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఇంకా మనం చెడవడం ఎందుకు? ఈ కుల రాజకీయాలు మనం చేయలేం. కులపోళ్ళందరూ మన పక్షాన ఉంటేనే మనం గెలవగలుగుతాం. ఈ సీటు వచ్చినా గాని మనం ఏమీ ఉద్ధరించేది లేదు, మన పక్షాన ఎవరు నిలబడరు అనే విషయం తెలుసుకున్నాడేమో. సో ఎంపీ సీటు వద్దనుకున్నాడా, లేకపోతే ఆయనకి ఇవ్వలేదో, ఇంకా కూడా ఎన్నో జరిగి ఉండొచ్చు కదండి ఆంతర్యం.